నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగిపోతున్న పేరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొంది. కవిత బీఆర్ఎస్ లో రాజకీయ విప్లవానికి బీజం వేశారని, ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెడతారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త పార్టీ పెట్టబోతుందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది అని అన్నారు. ఈ నేపథ్యంలో కవిత త్వరలోనే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని, కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని చెప్పారు. అంతేకాదు వైఎస్ షర్మిల తరహాలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన ఈ జోస్యం చెప్పారు. అంతేకాదు స్వయంగా కేసీఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత గత 10 ఏళ్లుగా ఆ దెయ్యాల మధ్యనే పాలిటిక్స్ ఎలా చేశారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు ఉంటే తండ్రి కూతుళ్లు కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ దానికి మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పాలు చేయడానికే ప్లాన్ చేసిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఓవైపు కొత్త పార్టీ వార్తలు జోరుగా వస్తున్న ఈ సమయంలోనే ఎమ్మెల్సీ కవిత ఆమె నివాసంలో సింగరేణి ప్రాంత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశమయ్యారు. దీంతో ఆమె కొత్త పార్టీ పెడతారన్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది. అయితే కేసీఆర్ కు రాసిన తన లేఖ బయటకు రావడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కవిత వారితో చర్చించారని తెలుస్తోంది. అలాగే కొత్త పార్టీ ఏర్పాటుపై కూడా వారి నుంచి అభిప్రాయాలను కవిత తీసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. కాగా ఇటీవల పార్టీలో పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తండ్రి కేసీఆర్ కు కవిత లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవిత వ్యవహారంపై కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కవిత కామెంట్స్, ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ తో ఆయన చర్చించారని తెలిసిందే. అయితే కవిత ఎపిసోడ్ పై ఎవరు ఎక్కడా మాట్లాడొద్దని కేటీఆర్ కు కేసీఆర్ సూచించారని సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల కేటీఆర్ ప్రెస్ మీట్ లో కవిత పేరు కూడా ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు కవితతో కేసీఆర్ రాయబారం మొదలుపెట్టారని తెలుస్తోంది. స్వయంగా కూతురికి ఫోన్ చేసి బుజ్జగించారని సమాచారం. అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది, ఎవరికి వారుగా ఉంటే సమస్యలు పెరుగుతాయి, సో పదవులు హోదాల విషయంలో తొందరపడొద్దని కవితకు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ తో పాటు ఆ ఇద్దరు రాయబారులు ఎంత చెప్పినా కవిత వినలేదని, పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే తనకు లభించే హోదా ఏంటనే దానిపై పట్టుబట్టినట్లు సమాచారం. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడే తేల్చాలని స్పష్టం చేశారని టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బుజ్జగింపులు పనిచేస్తాయా లేదా బీజేపీ నేతలు చెబుతున్నట్లు కవిత బీఆర్ఎస్ ను వీడనున్నారా, ఆమె కొత్త పార్టీ వెనుక కేసీఆర్ పాత్ర ఉందా, కేసీఆరే తమ నాయకుడు, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామన్న కవిత సడన్ గా జాగృతి నేతలతో సమావేశం కావడం ఏంటి అన్నది తెలియాలంటే మరికొంత సమయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదంతా ఒకెత్తైతే కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు కవిత వేరే పార్టీ పెట్టడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మాటల ద్వారానే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో రాజకీయ పరంగా ఏమైనా సాధ్యమే కావచ్చు, అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. కానీ కవిత గారికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఫ్రెండ్, సో ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ పైన కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి మాటల యుద్ధం ప్రకటించిన కవిత గారిని ఎప్పుడు కూడా ఏమీ అనలేదు. కవిత గారు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు నిందించింది కూడా లేదు. అండ్ ఈ తరహా కోణంలో కూడా కొంతమంది మాటలు, కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. కవిత వేరే పార్టీ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనే వాదన కూడా ఉంది. ఈ వాదనలకు లేకపోతే ఈ క్వశ్చన్స్కి లేకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరకాలంటే కొంతకాలం అంటే జూన్ 2 వరకు అయితే వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి కవిత గారి టాపిక్ అయితే హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. చూద్దాం, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారనేది అయితే మనమైతే
చెప్పలేము. సో దాన్ని బట్టి చూడాలి. కవిత సడన్గా జాగృతి నేతలతో సమావేశం కావడము, లేకపోతే కొత్త పార్టీపై ఇంత జోరుగా ప్రచారం జరగడం, నిప్పులెందే పొగ రాదు అని అంటూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత కాన్ఫిడెన్షియల్ మెసేజ్ ఉండబట్టే ఇటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి అనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పగలం. చూద్దాం ఏం జరుగుతుందో.